హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. మంది వాళ్ళ ఐటీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళు డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేస్తుంటారు. జనరల్గా అయితే ఎక్కువ మంది నౌకరీ జాబ్ పోర్టల్ని ఎక్కువగా వాళ్ళ ప్రొఫైల్స్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ప్రొఫైల్స్ ఏమో షార్ట్ లిస్ట్ అవుతుంటాయి అండ్ కొంతమందివి షార్ట్ లిస్ట్ కావటం లేదు. ఎందుకు ఇలాగా కొంతమందివి షార్ట్ లిస్ట్ అవుతున్నాయి, నాకు మంచి స్కిల్స్ ఉన్నా కూడా నా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కావట్లేదు, దీనికి గల రీజన్ ఏంటనేది చాలామందికి డౌట్ వస్తుంటుంది. ఈ వీడియోలో మీకు ఈ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఓకే, ప్రస్తుతం మ్యాక్సిమం ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్లో ఏటీఎస్ సాఫ్ట్వేర్ టూల్ని యూజ్ చేస్తుంటారు, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని. మీ ప్రొఫైలు ఏటీఎస్ సాఫ్ట్వేర్ టూల్ యూజ్ చేస్తే మీ ప్రొఫైలు ఎంత పర్సంటేజ్ మ్యాచ్ అవుతుంది షార్ట్ లిస్ట్ అవడానికి, అలా ఏటీఎస్ టూల్ యూజ్ చేసి మనం ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ మీ ప్రొఫైలు షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది, మరి నేను ఎక్కడ ఇది చెక్ చేసుకోవాలి, ఎక్కడ టెస్ట్ చేయాలి, నా ప్రొఫైల్ ఎంత పర్సంటేజు ఈ జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఒక వెబ్సైట్ ఉందండి, ఒక వెబ్సైట్ ఉంది, మీరు ఈజీగా అక్కడ మీ ప్రొఫైల్ని చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ రిక్రూటర్స్ కానీ ఏటీఎస్ టూల్ కానీ యూజ్ చేస్తే మీ ప్రొఫైలు ఎంత పర్సంటేజ్ మ్యాచ్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆ నెక్స్ట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంటాయి అండ్ మీకు కాల్స్ కూడా వస్తుంటాయి. ఓకే, ఆ వెబ్సైట్ని కూడా మీకు చూపిస్తాను లైవ్లో. ఓకే, మనం మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి గ్రేట్ కంటెంట్ వీడియోస్ని మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. ఎంతో హెల్ప్ అవుతుంది మీరు కానీ ఐటీ ఇండస్ట్రీలో ఉంటే. ఇక మన టైం వేస్ట్ చేసుకోకుండా మన మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి ఈ ఏటీఎస్ అంటే ఏంటి అసలు? ప్రస్తుతం మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఒక ఏటీఎస్ టూల్ అనేది యూజ్ చేస్తున్నారు మీ రెజ్యూమ్స్ని ఫిల్టర్ చేయడానికి ఆర్ షార్ట్ లిస్ట్ చేయడానికి. అదేంటంటే ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఏటీఎస్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే ఇది ఒక అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మీరు రిక్రూట్ చేసుకోవాలో, న్యూ ఎంప్లాయీస్ని హైరింగ్ చేయాలో, హైరింగ్ ప్రాసెస్ జరగాలో అప్పుడు మన ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ అనేది రిక్రూటర్స్ యూజ్ చేస్తుంటారు. అది హెచ్ఆర్ పీపుల్ ఆర్ టెక్నికల్ రిక్రూటర్స్ యూజ్ చేస్తుంటారు. న్యూ ఎంప్లాయీస్కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి అండ్ రెజ్యూమ్స్ని షార్ట్ లిస్ట్ చేయడానికి. ఆటోమేటిక్గా ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ అనేది ఆ రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ని అండ్ వీళ్ళ దగ్గర ఉన్న జాబ్ డిస్క్రిప్షను అరౌండ్ 80% ఆర్ 90% మ్యాచ్ అయితేనే మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. మీ రెజ్యూమ్ ఆ వర్క్ అనేది మాన్యువల్గా జరగదండి. ఓకే, ఇది అన్ని కంపెనీస్లో ఉంటుందంటే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో అయితే ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేయట్లేదు. కానీ మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్లో అయితే ప్రజెంట్ వాళ్ళ స్పీడ్గా వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ చేయడానికి అండ్ ఫిల్టర్ చేసుకోవడానికి, వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే ప్రొఫైల్స్ని తీసుకురావడానికి ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, అన్ని కంపెనీస్లో చిన్న కంపెనీస్ మ్యాక్సిమం యూజ్ చేయరు. అది మాన్యువల్గా కానీ కొంతమందిని హైర్ చేసుకొని టెక్నికల్ రిక్రూటర్స్ ఆర్ హెచ్ఆర్స్ మీకు కాల్స్ చేసి మీ డీటెయిల్స్ తీసుకోవడం. ఓకే, ఆ తర్వాత రెజ్యూమ్ని, ఆ తర్వాత ప్రొఫైల్స్ని క్లయింట్కి ఫార్వర్డ్ చేయడం ఇలా జరుగుతుంది. ఓకే, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ అయితే ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఫర్ హైరింగ్ ప్రాసెస్ ఆర్ రిక్రూటింగ్ ప్రాసెస్ కోసం. ఏటీఎస్ సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా రెజ్యూమ్స్ని ఫిల్టర్ చేస్తుంది అండ్ షార్ట్ లిస్ట్ చేస్తుంది. దాంట్లో ఏదైతే జాబ్ డిస్క్రిప్షను, టెక్నికల్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, నోటీస్ పీరియడ్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి ఆల్రెడీ దాంట్లో ఏటీఎస్ సాఫ్ట్వేర్లో ఫిల్ చేస్తారు. ఎగ్జాక్ట్గా దానికి మ్యాచ్ అయి ఉంటేనే ఆ రెజ్యూమ్లో ఏవైతే రెజ్యూమ్స్ని స్క్రీన్ చేస్తుందో దాంట్లో మ్యాచ్ అయి ఉంటేనే ఆ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఇలాంటి ఆటోమేషన్ వర్క్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, ప్లస్ డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయండి. బెనిఫిట్స్ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ని తక్కువ టైంలోనే షార్ట్ లిస్ట్ చేస్తుంది, ఫిల్టర్ చేసేస్తుంది. అది మాన్యువల్గా అయితే చాలా కష్టం అవుతుందండి. ఓకే, అదొక అడ్వాంటేజ్. కానీ ఇక్కడ ఒక బిగ్ డిసడ్వాంటేజ్ కూడా ఉందండి ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల. అదేంటంటే చాలామంది మంచి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి మిస్ అయిపోతాయండి ప్రొఫైల్స్. ఇన్ కేస్ వాళ్ళ రెజ్యూమ్ సరిగా బిల్డ్ చేయకపోవడం, డిజైన్ చేయకపోవడం వల్ల ఇదేం చేస్తుంది, ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా దాన్ని రిజెక్ట్ చేస్తూ వస్తుంది. కానీ మేబీ ఆ క్యాండిడేట్ దగ్గర టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండొచ్చు కదా, ఎవరికి తెలుసు. ఓకే, అలాగా ఒక మంచి ప్రొఫైల్స్ని కూడా ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ రిజెక్ట్ చేయొచ్చు. దాని వర్క్ ఏంటి, స్క్రీన్ చేసుకుంటూ వెళ్తుంది దాని జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం. కానీ క్యాండిడేట్ దగ్గర వర్త్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు. అదొక బిగ్ డిసడ్వాంటేజ్. మరి ఏటీఎస్ సాఫ్ట్వేర్ దేని బేస్ చేసుకొని ఫిల్టర్ చేస్తుంది, రెజ్యూమ్స్ని ఎలాగా షార్ట్ లిస్ట్ చేస్తుందంటే ఫస్ట్ కీవర్డ్స్ అండి.
సో ఏవైతే జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళకి ఇస్తారో ఆ జాబ్ డిస్క్రిప్షన్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సపోజ్ మీరు జావా డెవలపర్ అనుకోండి, వాటి కీవర్డ్స్ ఏముంటాయి, వాటి కీవర్డ్స్ని ఏం యాడ్ చేస్తారంటే ఏటీఎస్లో లైక్ కోర్ జావా అని, స్ప్రింగ్ బూట్ అని, మైక్రో సర్వీస్ అని, వెబ్ సర్వీస్ అని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఏవైతే వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ జాబ్ డిస్క్రిప్షన్ ఉన్న రిక్వైర్మెంట్లో ఉన్న ఆ కీవర్డ్స్ని యాడ్ చేస్తారు. అదే కీవర్డ్స్ మీ రెజ్యూమ్లో ఉండాలి. సెకండ్ ఏంటంటే మీ సమ్మరీ, మీ క్వాలిఫికేషన్ సమ్మరీ కూడా మీరు ఎలాంటి వర్క్ చేశారు, డెవలపర్గా చేశారా, లీడ్గా చేశారా, ఇది కూడా ఆ సమ్మరీని కూడా చెక్ చేస్తుంది, మీ క్వాలిఫికేషన్ కూడా చెక్ చేస్తుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని కూడా సెలెక్టా రిజెక్ట్ అని కూడా అది డిసైడ్ చేస్తుంది. థర్డ్ ఏంటంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా స్కాన్ చేస్తుందండి. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఫిల్టర్ చేస్తుంది. మీరు ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు ఏ కంపెనీలో చేశారని కూడా ఫిల్టర్ చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మీ రెజ్యూమ్ ఫార్మాటింగ్లో కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తుందండి సాఫ్ట్వేర్. దానికి ఏం తెలుసు, మీ ఫార్మాటింగ్లో ఏదన్నా మీరు కలర్స్ యాడ్ చేయటం ఆర్ ఏదన్నా గ్రాఫిక్స్ యాడ్ చేయడం ఇలాంటివి చేసినా కూడా అది రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరి నేను ఏ వెబ్సైట్లోకి వెళ్ళి నా రెజ్యూము ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఎంత పర్సెంటేజ్ మ్యాచ్ అవుతుంది అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా టెస్ట్ చేయాలి అంటే ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ నేమ్ ఏంటంటే జాబ్ స్కాన్. ఓకే, మనం ఒకసారి ఆ జాబ్ స్కాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. గూగుల్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ జాబ్ స్కాన్ మీద అని టైప్ చేయండి, జాబ్ స్కాన్ అని టైప్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు రెజ్యూమ్ బిల్డ్ చేయాలనుకుంటే రెజ్యూమ్ బిల్డ్ చేయొచ్చు. అండ్ రెజ్యూమ్ టెంప్లెట్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయండి ఇక్కడ. ఓకే, మీ రెజ్యూమ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఆప్టిమైజ్ యువర్ రెజ్యూమ్ ఫర్ ఏటీఎస్. ఇక్కడ చూడండి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఓకే, మీకు గైడ్ చేస్తుంది అనమాట, మీ రెజ్యూమ్ ఎంతవరకు ఏటీఎస్ సాఫ్ట్వేర్కి ఎంత పర్సెంటేజ్ ఏటీఎస్ సాఫ్ట్వేర్కి మ్యాచ్ అవుతుంది అనేది ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, సో మీ రెజ్యూమ్ ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటుంది కదా, అక్కడ అప్లోడ్ రెజ్యూమ్ అనండి. ఓకే, ఇది ఒకసారి మీరు చూడండి, స్కాన్ జరుగుతుంది. స్కానింగ్ యువర్ రెజ్యూమ్ అని అప్లోడ్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ అండ్ మీ జాబ్ను కూడా యాడ్ చేయాలి జాబ్ డిస్క్రిప్షన్, అప్పుడు మ్యాచ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మ్యాచ్ రేట్ అని ఇక్కడ ఈ కార్నర్లో. సో ఇలాగ మీకు మీ రిపోర్ట్ అయితే చూపిస్తుందండి ఎంత పర్సెంటేజ్ ఏముందనేది. చూడండి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని, జాబ్ టైటిల్ మ్యాచ్ అని, ఎడ్యుకేషన్ మ్యాచ్ అని, సెక్షన్ హెడ్డింగ్స్ మ్యాచ్ అని, డేట్ ఫార్మాటింగ్ మ్యాచ్ అని, స్కిల్స్ ఇలా మీకు మొత్తం కంపేర్ చేసి ఎంత పర్సెంటేజ్ సాఫ్ట్ స్కిల్స్ ఎన్ని, హార్డ్ స్కిల్స్ ఏంటి, అదర్ కీవర్డ్స్. ఓకే, వాళ్ళు కొన్ని టిప్స్ కూడా చెప్తారండి. ఓకే, అండ్ ఫార్మాటింగ్ కానీ లేఅవుట్ కానీ మొత్తం మీకు ఈ జాబ్ స్కాన్లో మీరు మీ ప్రొఫైల్ని అప్లోడ్ చేసి జాబ్ డిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తే మీది ఎంత పర్సెంటేజ్ మ్యాచ్ అవుతుందో చూడండి ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఇక్కడ 30% అనేది జస్ట్ ఇది డెమోది, అందుకే ఇలా చూపిస్తుంది. ఓకే, మీకు అబోవ్ 80% ఉంటేనే మీ ప్రొఫైల్ని ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తున్నారంటే ఆ కంపెనీ వాళ్ళు అబోవ్ 80% ఉంటే మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లెఫ్ట్ సైడ్లో సర్చబిలిటీ, స్కిల్స్, రిక్రూట్ టిప్స్, ఫార్మాటింగ్. ఓకే, ఇక్కడైతే ఇన్ డీటెయిల్గా మొత్తం చెప్తారు మీకు ఎక్కడ మిస్ అయింది, ఏం మిస్ అయింది, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, జాబ్ టైటిల్ మ్యాచ్, ఎడ్యుకేషన్ మ్యాచ్ అన్ని కూడా. ఓకే, సో దీనికి ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి, ఈ వెబ్సైట్కి వెళ్ళి చూడండి జాబ్ స్కాన్. ఓకే, నేను ఇది వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీరు డైరెక్ట్గా వీడియో డిస్క్రిప్షన్ నుంచి మీరు ఈ వెబ్సైట్లోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అసలు గైస్ మైండ్, సో మీకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని అనుకుంటున్నాను. మీకు ఒక కొత్త విషయం తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.